నేను దివ్యారెడ్డి అండి. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనకోడల్ని. జగనన్న కోసము, ఇక్కడ రాజమౌళి శివప్రసాద్ అన్న కోసము, ఎంపీ అవినాష్ కోసము ఈరోజు ప్రొద్దుటూరులో క్యాంపెయినింగ్ చేస్తున్నాము. ఇక్కడ కుమ్మరివాడి వార్డు, చేనేత వార్డులో ప్రచారం చేస్తున్నాం ఈరోజు. వీళ్ళకి ప్రతి మనిషి ఇక్కడ ఎంత మంచి స్పందన చూపిస్తున్నారో చూసి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి చాలా డెవలప్ అయినాయి. చాలా సంక్షేమ పథకాలు పొందుతున్నారు అందరూ. వారి ఆనందం చూసి మాకు చాలా ప్రోత్సాహంగా ఉంది. ఈసారి మళ్ళీ జగన్ అన్ననే గెలిపించుకోవాలి, మళ్ళీ అవినాష్ రెడ్డినే, శివప్రసాద్ రెడ్డి అన్ననే మళ్ళీ గెలిపించుకోవాలని అందరు చాలా ఆశగా ఉన్నారు. మనకంటే ముందుగా మే 13న ఓట్లు వేసి దానికి పరిగెత్తేటట్లు ఉన్నారు. ఇది చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ప్రొద్దుటూరు 41, 39 వార్డులు కలిపి ఈరోజు ప్రచారం కొనసాగిస్తున్నాము. ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న సీఎం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ మాకు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క గడపకు వెళ్ళినప్పుడు స్వాగతం పలుకుతా ఉన్నారు. 2019 కంటే కూడా 2014 కంటే కూడా 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణము చాలా శుభపరిణామంగా ఉంది. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అంది ప్రజలంతా సంక్షేమంగా బాగా మెండుగా ఉన్నారు. ఎప్పుడు మే 13వ తేదీ వస్తుందా అని చెప్పి ఇందాక దివ్య చెప్పినట్టు, ఎప్పుడు మే 13వ తేదీ వస్తుందా, మేము జగనన్నకి మాకు ఇన్నిసార్లు బటన్ నొక్కిన జగనన్నకి మేము ఎప్పుడు నొక్కాలా అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి వచ్చే జూన్ 4వ తేదీన కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఖాయము. అదే విధంగా ఇక్కడ చేనేతలకు గాని, లేదు అంటే అన్ని వృత్తులు, కుల వృత్తులు చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆసరా గాని, నేతన్న నేస్తం గాని, అమ్మఒడి గాని ఇలాంటి పథకాలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా కూడా ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు వచ్చినాయి. కాబట్టి జూన్ 4వ తేదీన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఖాయము. అలాగే ప్రొద్దుటూరులో రాజమౌళి శివప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో 2019 కంటే కూడా ఎక్కువ భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. అదే విధంగా అవినాష్ అన్న కూడా ఎంపీగా భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్పి చెప్పడానికి మేమందరం సంతోషంగా ఉన్నాము. నమస్తే.